హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం గురించి. ఈ ఆలయం ఎక్కడుంది, అలాగే ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఇక్కడ ఏ ప్రాముఖ్యత ఉంది, అలాగే ఇక్కడ ఏ విషయాలు మనం గమనించవచ్చు, ఇక్కడ ఉప ఆలయాలు ఏమున్నాయి అనేది పూర్తి డీటెయిల్స్ గురించి ఈ వీడియోలోకి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అయితే ఫ్రెండ్స్, ముందుగా మీరు ఏం చేస్తారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఏం చేస్తారంటే మీ ఏరియా దగ్గరలో ఏవైనా ఇటువంటి ఆలయాలు ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. తప్పకుండా నేను ఈ వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం వచ్చేసి ఎంట్రన్స్లో ఉన్నాం. ఎంట్రన్స్ అనగానే ఇక్కడ మనకు రోడ్డు పైనుంచి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది, కొండపైకి. సో కాబట్టి మనం కొండపైకి వెళ్తున్న దారిలో మనకి ఇక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయి. ఈ రూమ్స్ ఎందుకనంటే ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న ఈ ఆలయం కేవలం శనివారం ఒక్కరోజు మాత్రమే ఇది ఓపెన్ చేయబడి ఉంటుంది. ఇది శనివారం ఒక్కరోజు మాత్రం ఓపెన్ చేయటం వల్ల ఇక్కడ ఆ రోజు భక్తులు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు మనం బయట రోడ్డు పైన చూసిన షాపులన్నీ కూడా శనివారం మాత్రమే కేవలం ఇక్కడ వాటిని పెడతారు. మిగిలిన రోజుల్లో ఎటువంటి షాప్స్ ఇక్కడ ఉండవు. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రూమ్స్ వచ్చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ స్టే చేస్తారు. ఫ్రైడే రోజు నైటే వచ్చి ఇక్కడ స్టే చేయడం జరుగుతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ సాటర్డే దేవుని దర్శించుకోవాలనే ఉద్దేశంతో వస్తారు. సో కాబట్టి వారికి ఇక్కడ ఈ రూమ్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఈ రూమ్స్ మీరు ఎలా బుక్ చేసుకోవాలి అంటే అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే మీకు ఆన్లైన్లో మల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క రూమ్స్ బుక్ చేసుకోవడానికి మీకు ఆన్లైన్లో నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ తీసుకొని మీరు కాల్ చేసినట్లయితే ఆ నెంబర్స్కి వారు మీకు మీ పూర్తి డీటెయిల్స్ తీసుకొని అక్కడ రాసుకోవడం జరుగుతుంది. తర్వాత మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఆ రూమ్ అనేది ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. మీకు ఒకవేళ ఎవరైనా ముందుగానే వెళ్ళి అక్కడ రూమ్స్ ఉన్నప్పుడు వాటి గురించి మీకు తెలియకపోయినట్లయితే, రూమ్స్ అక్కడ లేకపోతే మీకు ఊర్లో కూడా, అంటే మనం ఏదైతే ఎంట్రన్స్లో రోడ్డు ఉందో ఆ రోడ్డు దగ్గర కూడా ఇళ్లల్లో కూడా రూమ్స్ మీకు బయట వాళ్ళు కూడా మీకు రూమ్స్ ఇవ్వటం జరుగుతుంది. వాటిని కూడా మీరు తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా. అలాగే ఇప్పుడు మనకు ఇది కొండపైన ఉండటం వల్ల కొండ మెట్ల మార్గం ద్వారా మనం పైకి ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా మనం మెట్ల దగ్గర పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మెట్ల మార్గంలో వెళ్తున్నా ఈ కొండరాళ్ళనే మెట్లుగా చెక్కి ఉంచారు ఇక్కడ, అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మనం వెళ్తున్నప్పుడు చుట్టూ అడవి ప్రాంతం అవటం వల్ల మనకి చుట్టుపక్కల కూడా అడవులే కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ దట్టమైన అడవి పచ్చని చెట్లతో నిండి ఉంటుంది. సో కాబట్టి ఇది చూడటానికైతే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ట్రావెలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేనైతే విజయవాడ నుంచి బయలుదేరటం జరిగింది. విజయవాడకి మనకు వచ్చేసి 3 గంటలకు బస్సు ఉంటుంది. ఆ బస్ పైన మనం వెళ్ళాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ నుంచి బస్సు ఉంటుంది. డైరెక్ట్గా ఆ బస్సు మాలకొండ వెళ్తుంది. లేదు మీరు ట్రైన్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ అనేది డైరెక్ట్గా ఈ గ్రామానికి వెళ్ళదు. మీరు సింగరాయకొండ వరకు ట్రైన్ పై వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మీరు వేరే వెహికల్ పైన లేదంటే బస్సుల పైన మీరు మాలకొండ గ్రామం చేరుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఒంగోలు వెళ్ళి ఒంగోలు నుంచి కూడా మీరు మాలకొండకు చేరుకోవచ్చు. ఈ మాలకొండ గ్రామంలో ఈ మల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం విశిష్టత కలిగినది. సో కాబట్టి ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ మనకి శనివారం అయితే ఖాళీ లేదు ఫ్రెండ్స్. నేను చూసినప్పుడైతే, నేను వెళ్ళిన రోజైతే ఇక్కడ ఫుల్ రద్దీగా ఉంది. ఇక్కడ మనకు మధ్యదారిలో ఒక ఉపాలయం కనిపించింది. దీన్ని కూడా మీరు చూడొచ్చు. పార్వతీదేవి యొక్క మఠం అని చెప్పి ఉంది. ఇక్కడ పార్వతీ మాత మనకు ముందుగా పార్వతీదేవి ఆలయం అనేది మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఈ వాతావరణం చూడొచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామికి పూర్తి సింధూరం పూసి ఆయన ఆంజనేయ స్వామి విగ్రహం మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది పార్వతీమాత ఆలయం వద్ద. అలాగే జంటనాగులు కూడా కనిపించాయి. అలాగే ఆ పక్కనే పార్వతీమాత ఆలయం పక్కనే మనకు ఒక చిన్న గృహ ఉంటుంది. ఒక బండరాయి కింద గృహ ఉంటుంది. ఆ గృహలో దత్తాత్రేయ స్వామి మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. చూడండి దత్తాత్రేయ స్వామి యొక్క విగ్రహాన్ని. అలాగే ఇక్కడ మనం లోపలికి చిన్న గృహ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు వచ్చినప్పుడు ఇది మనం మెట్లు దిగే మార్గం ద్వారా వెళ్తున్నాం. ఎందుకంటే మనం మెట్లు ఎక్కే మార్గం అనేది కూడా ఇంకోటి ఉంటుంది. దాన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో కాబట్టి మనం మెట్లు దిగే మార్గం ద్వారా ఎక్కుతున్నాం మళ్ళీ పైకి. మనకు మెట్లు దిగుతున్నప్పుడు ఈ ఆలయాలు కనిపిస్తాయి. లేదు మీరు ఇటు నుంచే వెళ్ళి ఈ ఆలయాలు చూసుకొని వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ఇటు నుంచి వెళ్తే మనకు ముందుగా పార్వతీమాత ఆలయం దర్శనం ఇస్తుంది. ఆంజనేయ స్వామి కనిపిస్తారు, జంటనాగులు కనిపిస్తాయి. అలాగే దత్తాత్రేయ స్వామికి సంబంధించిన టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకు మెట్ల మార్గం ద్వారా కూడా మనం పైకి వెళ్ళొచ్చు.
ముందుగా మన ముందు వెళ్తున్న భక్తులను కూడా చూడొచ్చు. వారు కూడా ఆలయానికి ఈ వైపు నుంచే వెళ్ళటం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడ మరొక ఉప ఆలయాన్ని కూడా చూడొచ్చు. ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక అడ్వెంచర్ లాగే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు ఎదురుగా పెద్ద బండరాయి కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ అన్నీ కొండపైన ఉంది కాబట్టి అన్నీ కొండరాళ్లే ఉంటాయి. ఈ కొండరాళ్ల మధ్యలో నుంచి మనకు దారి అనేది ఉంటుంది. ఇదైతే నాకైతే బాగా నచ్చింది, ఒక అడ్వెంచర్లా ఉంటాయి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇది మనం ఈ చిన్న సందు అనేది ఉంటుంది. ఈ సందులో నుంచి మనం ఎదురుగా శివాలయం ఉంటుంది. ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని రావడానికి అవకాశం ఉంటుంది. చూడొచ్చు, ఈ రెండు బండరాళ్ళ మధ్యలో నుంచి మనం ఇది ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. మనం వెళ్తూ ఉన్న కొద్దిగా ఈ బండరాయి మధ్యలో నుంచి మనకు దారి వస్తూ ఉంటుంది. అలా చూడొచ్చు. ఇక్కడ ఈ బండరాళ్ళ మధ్యలోంచి మనకు ఒక చిన్న దారిలా ఉంటుంది. ఆ దారి లోపల నుంచి వస్తే ఈ కొండ రాయి చివరన మనకి ఇక్కడ శివాలయం అనేది ఉంటుంది. లోపల భక్తులను కూడా చూడొచ్చు. లోపల అవకాశం లేదు, అందుకే వీడియో తీయలేదు. ఈ మెట్ల ద్వారా మనం ముందుకు వెళ్దాం. ఇంకా ఇదైతే చాలా అడ్వెంచర్లా ఉంటుంది ఫ్రెండ్స్. వెళ్తున్నప్పుడైతే చూడొచ్చు. మనం సగం దూరం పైకి వచ్చిన తర్వాత మీకు ఏవైతే రూమ్స్ రెంట్కి ఇస్తారని చెప్పానో, అలాగే కింద గోశాల చూపించాను. ఆ గోశాల మరియు ఆ రెంట్ రూమ్స్కి ఇచ్చే భవనం మనకి ఇక్కడ కొండపై నుంచి కనిపిస్తూ ఉంటాయి. మధ్యదారిలో మనం కొండపై నుంచి చూస్తున్నాను చూడండి. చూస్తున్నప్పుడు మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొద్దిగా ఎదురుకు వచ్చిన తర్వాత మనం పార్వతీమాతను చూసాం, తర్వాత శివాలయం చూసాం. తర్వాత ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు వీరభద్రస్వామి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఒక చిన్న గృహలో ఉంటారు ఇక్కడ వీరభద్రస్వామి. ఇక్కడ వీరభద్రస్వామి దగ్గర నందిని కూడా మీరు గమనించవచ్చు. ఈ చిన్న గృహలో ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం అనేది ఈ మెట్లు ఎక్కువ వస్తున్నప్పుడు ఈ ఉప ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవైతే చూడటానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా, మనం ఎక్కి పైకి వచ్చే దారి ఒకటి ఉంటుందని. ఇప్పుడు మీకు చూపిస్తున్న దారి, కన్స్ట్రక్షన్ జరుగుతున్న దారి అనేది ఇదే. ఈ దారి నుంచి మనం పైకి రావాల్సి ఉంటుంది. ఇందాక మనం దిగే దారి నుంచి రావటం జరిగింది. మామూలుగా అయితే ఈ దారి నుంచే మనం పైకి రావాలి. ఈ పైకి వస్తున్నప్పుడు ఇక్కడ పాదరక్షకులు విడవటానికి కూడా ఇక్కడ స్టాండ్ ఒకటి ఏర్పాటు చేశారు చూడొచ్చు. మీకు వెహికల్స్ అనేది ఎవరైనా ఓన్ వెహికల్లో వచ్చిన వారు డైరెక్ట్గా పైకి రావడానికి ఇక్కడ ఉంటుంది. ఈ డైరెక్ట్గా ఈ పైకి వచ్చేయచ్చు. చూడొచ్చు, ఇక్కడ టెంపుల్కి సంబంధించిన వారి వెహికల్స్ కూడా ఉంటాయి. అవి కూడా పై వరకు తీసుకొస్తాయి. అంటే కింద నుంచి నడవలేని వారిని రోడ్డు పై నుంచి కొండపైకి తీసుకొస్తాయి. అలాగే ఇక్కడ ఎంతోమంది కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఆలయం అయితే భక్తులతో రద్దీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇది విశిష్టత కలిగిన ఆలయం. అలాగే ఇక్కడికి వస్తున్న భక్తులు కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారు మీకు 9 గంటల నుంచి ఎక్కువ మంది భక్తుల ఎక్కువ రద్దీగా ఉంటుంది. మనం 9 గంటల లోపే ఇక్కడికి వెళ్ళి ఈ వీడియో షూట్ చేసాం. అలాగే 9 గంటల తర్వాత కూడా, ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి రావటాన్ని నేను అక్కడ అబ్జర్వ్ చేశాను. ఇక్కడ మనం గోపురాన్ని, అంటే స్టార్టింగ్లో గోపురాన్ని చూడొచ్చు. అలాగే చుట్టూ మనకి రేకులతో ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులకు ఎండకు నుంచి అలాగే వాన నుంచి కాపాడుకోవటానికి. మనకి ఎదురుగా పైన లక్ష్మీమాత యొక్క దేవాలయం కనిపిస్తూ ఉంటుంది. ఈ గోపురం నుంచి చూస్తున్నప్పుడు మనకి ఎదురుగా పైన కొండపైన కనిపించేది లక్ష్మీదేవి యొక్క ఆలయం. అలాగే మనం ఇలా ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడ గోపురం పక్కన మనకి సూర్యకాంతి ఎలా పడుతుంది అనేది కూడా. ఈ గోపురాన్ని మనం ఆలయం లోపల నుంచి చూస్తున్నప్పుడు సూర్యోదయ వేళ అక్కడ సూర్యుడు గోపురం మీద నుంచి ఎంత నిండుగా చక్కగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ మనకి ఒక్కసారి ఈ ఆలయంకి వచ్చినప్పుడు మనకి చాలా హాయి అనిపిస్తుంది. అలాగే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసినట్లుగా అనిపిస్తుంది, ఒక అడ్వెంచర్ని ఫీల్ అవుతాం. ఎందుకనంటే ఇక్కడ ఆలయంలోకి వెళ్తే మనం ఎక్కడైనా నార్మల్గా ఆలయంలోకి డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ కొండరాళ్ళ మధ్యలో నుంచి దేవాలయాలను దర్శించుకోవటం అనేది ఒక అడ్వెంచర్ లాగా అదొక చక్కని అనుభూతిని ఇస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ప్రతి కొండరాళ్ళపైన ఇక్కడ మనకి శంకుచక్ర నామాలతో స్వామివారికి సంబంధించిన వాటిని చిత్రాలను కూడా ఇక్కడ ఉంచుతారు. అవి కూడా చూడటానికి చాలా బాగుంటాయి. చూడొచ్చు
ఫ్రెండ్స్, ఈ ఆలయం దర్శించడం అనేది మనకు చాలా హాయిగా ఉంటుంది, అలాగే చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడికి మనకి సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు, అలాగే ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు గోవులను కూడా పెంచుతూ ఉంటారు, గోశాలని. కింద మనకి గోశాల కనిపించింది, అలాగే ఇక్కడ కూడా గోవుని పైన కూడా ఉంచారు. మనం పైన ఉంచిన గోవును కూడా చూద్దాం వెళ్ళి. ఇక్కడ మనకి ప్రభాకర్ గారు అనే ఆయన గోవు గురించి వివరిస్తూ ఉన్నారు. అలాగే మీరు పక్కనే చూడొచ్చు, మీరు దిల్ సినిమా అనేది చూసుంటారు. దిల్ సినిమాలో దిల్ రాజేష్ గారు అని చెప్పి ఒక క్యారెక్టర్ చేశారు. ఆయన దిల్ రాజేష్ గారు కూడా ఇక్కడ మనకు ఆవు దగ్గర కనిపిస్తున్నారు, గోమాత దగ్గర ఆయన దర్శిస్తున్నారు. గోమాతను కూడా ఆయన తాకుతూ ఉన్నారు, చూడొచ్చు మీరు. దిల్ రాజేష్ గారు మన ఎదురుగా కనిపిస్తున్నారు, దిల్ మూవీలో ఆయన యాక్ట్ చేశారు. ఇక్కడికి ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ ఆలయం పురాతనమైంది, అలాగే ఆలయం విశిష్టత కలిగింది కాబట్టి ఇక్కడికి చాలామంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. చూడొచ్చు, ప్రముఖులను కూడా మనం ఈ ఆలయం దగ్గర చూడొచ్చు. అలాగే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభాకర్ గారు గోమాత గొప్పతనం గురించి, అలాగే గోమాతకు సంబంధించిన విశిష్టత గురించి మనకి అక్కడికి వచ్చిన వారందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఆయన ఆ యొక్క గోమాతను గురించి, ఈ రోజుల్లో మనకైతే చాలామందికి గురించి, గోమాత గొప్పతనం గురించి తెలియదు, నాకు కూడా తెలియదు. ఆయన గోమాత గొప్పతనం గురించి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పడం, దాని గురించి వివరించడం అనేది చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే తెలియని వారు చాలామంది ఉంటారు ఈ రోజుల్లో. అలాగే గోమాత సంబంధించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, పురాణాల ప్రకారం చూస్తే సాక్షాత్తు లక్ష్మీదేవత విష్ణు భూలోకంలో ఈ ప్రాంతంలో కొలువై ఉండి భక్తులకు దర్శనం ఇవ్వాలనే కోరిక కోరటంతో స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారని చెబుతారు. అదేవిధంగా అగస్త్య మహాముని తన దివ్య దృష్టితో తాను తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలం మల్యాద్రి కొండ అని భావించి ఈ కొండపై వచ్చి స్వామివారిని సేవించారు. ఈ క్రమంలోనే స్వామివారు అగస్త్య మహామునికి సంధ్యా సమయంలో ఎర్రని రంగు, ఎర్రని పీతాంబరులు, ఎర్రని ఆభరణాలతో స్వామివారు కనిపించాడు కనుక ఇక్కడ వెలిసిన స్వామివారిని జ్వాలా నరసింహుడుగా పిలుస్తారు. ఈ క్రమంలోనే అగస్త్య మహాముని భూలోక వాసులు పాపాలు పటాపంచలు చేసి వారిని రక్షించాలని, అందుకు ఇదే ప్రదేశంలోనే జ్వాలా నరసింహుడిగా శాశ్వతంగా కొలువై ఉండాలని కోరాడు. అదేవిధంగా మునులు, దేవతలు, యక్షులు, కిన్నెరులు వంటి వారికి ప్రతిరోజును దర్శనం కల్పించి మానవులకు ప్రతి శనివారం మీ దర్శనం కలిగేలా వరం ఇవ్వమని కోరటంతో స్వామివారు అగస్త్యుని కోరిక మేరకు వారంలో ఒకరోజు అంటే ప్రతి శనివారం భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఇక అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి భక్తులు ప్రతి శనివారం మాల్యాద్రి కొండపైకి ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ కొండపై వెలిసిన స్వామివారి దర్శనం చేసుకుంటే వారి పాపాలు తొలగిపోయి కోరికలు తప్పకుండా నెరవేరుతాయనేది భక్తులు విశ్వసిస్తారు. ఫ్రెండ్స్, ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, లేదంటే ఇక్కడ మీరు ఎవరైనా టిఫిన్ చేయాలన్నా, లేదంటే మీకు వాటర్ కావాలన్నా, ఏవి కావాలన్నా ఇక్కడే మనకి పైన ఆలయం దగ్గరే చూడొచ్చు. ఇక్కడ టిఫిన్ స్టాల్ ఉంది, ఇక్కడ భక్తులు ఆ టిఫిన్ చేస్తున్న దాన్ని చూడొచ్చు. అలాగే వీళ్ళకి కావాల్సిన వాటర్ కానీ ఏవైనా మీకు సామాన్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇవి కూడా పైన మీకు లభిస్తాయి. మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు మీకు ప్రసాదాలు తీసుకోవాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది మామూలుగా కొట్లు ఉన్నాయి, అలా కాకుండా మనకు లెఫ్ట్ సైడ్లో కూడా మీకు ప్రసాదాల కౌంటర్ ఉంటుంది, అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇందాక మనం చూసాం కదా తలనీలాలు సమర్పిస్తున్న భక్తుల్ని, అలాగే ఇక్కడ వారు మీకు పొంగలి చేసి దేవుడికి నైవేద్యంగా అర్పిస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ స్త్రీలందరూ కలిసి ఇక్కడ పొంగలి వండుతూ ఉన్నారు, దాన్ని కూడా మీరు గమనించవచ్చు. అలాగే వండిన పొంగల్ని ఇక్కడ దేవుడి దగ్గర సమర్పించిన దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ వండిన పొంగల్ ఏదైతే ఉందో అది అక్కడ దేవుడి దగ్గర సమర్పిస్తున్నారు, దాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, చూడొచ్చు, ఈ బండరాయి కింద అంటే మీకు ఒక రాయి ఉంది, రాయి కింద పొంగలి సమర్పిస్తూ ఇక్కడ దేవునికి వారు వండిన ప్రసాదాన్ని సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ పైనుంచి మనం చూసినప్పుడైతే ఇట్లా మీరు చూడొచ్చు, ఆ వండుతున్న పాత్రలన్నీ వరుసగా ఎలా ఉన్నాయన్న దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఆ స్త్రీమూర్తులు వండుతున్న ఆ పాత్రలు కూడా మీరు పైనుంచి మనం చూస్తున్నప్పుడు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఆలయంలోకి వెళ్ళే దారి కూడా మనకు ఈ పక్క నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఆలయానికి వెళ్ళే దారి ఇక్కడ ఉంది.
ఫ్రెండ్స్ చూశారు కదా, నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది మనం స్వామివారి ఆలయానికి వెళ్ళే దారి ఉంటుంది, ఇక్కడ వే ఉంటుంది. ఇక్కడ 2 వేస్ ఉంటాయి. ఒకటి 100 రూపాయలకు ఉంటుంది, 100 రూపీస్ పే చేస్తే మీరు పెయిడ్ వే ఉంటుంది. లేదంటే ఫ్రీగా వెళ్ళాలంటే మనకు లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తున్న దగ్గర నుంచి మీరు ఫ్రీగా లోపలికి వెళ్ళొచ్చు. మీకు 2 వేస్లో మీకు ఏది కావాలంటే అది తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు ఫ్రీ దారికి సంబంధించి ఫ్రీ దారి నుంచి అయితే ఇలా వెళ్ళాల్సి ఉంటుంది, బార్కెళ్ళి మధ్యలో నుంచి. లేదు మీకు 100 రూపీస్కి సంబంధించి వెళ్ళాలి అనుకుంటే మీకు ఇందాక ఎంట్రన్స్లో చూపించాను కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఆలయాన్ని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు పైన లక్ష్మీదేవి ఆలయానికి మనం వెళ్తూ ఉంటాం. వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు సంబంధించి వాటికి సంబంధించిన పూలు కానీ ఆ శారీస్ కానీ అవన్నీ ఉంటాయి. స్వామివారిని దర్శించుకున్నాం. ఇందాక మనం ఏదైతే కింద నుంచి పైకి ఎక్కొచ్చామో అంటే దిగే మెట్లు అని చెప్పాను కదా, మనం వీటి నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాం. ఇక్కడైతే ఇది ఒక అడ్వెంచర్ లాగా చాలా బాగుంటుంది. ఎందుకనంటే ఇక్కడ గుడి లక్ష్మీ నరసింహస్వామి యొక్క గుడి కొండ భాగంలోనే ఉంటుంది, పైనే ఉంటుంది. కానీ అది నార్మల్గా వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తాం. కానీ ఇక్కడ లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళేది మాత్రం 2 బండరాళ్ళ మధ్యన చిన్న దారి ఉంటుంది. ఎంత లావువారైనా సరే ఆ దారి నుంచి వెళ్ళటం అనేది ఒక చాలా భలే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఒక్కసారి చూడండి, నిజంగా మీకు కూడా నచ్చుతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కుతున్న భక్తులందరినీ మనం చూడొచ్చు. మనకి ముందుకు వెళ్తూ ఉన్నారు. భక్తుల రద్దీ అయితే ఎక్కువగానే ఉంటుంది సాటర్డే. ఇక్కడ మనకి చూడొచ్చు, మనం లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని నార్మల్గా దర్శించేసుకుంటాం, అంటే ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించాలి అంటే చక్కగా మనకి కొండ రాయిపైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది 2 బండరాళ్ళ మధ్యను చీల్చుకొని ఒక చిన్న దారి ఉంటుంది. కింద మనం శివలింగానికి వెళ్ళటానికి, శివాలయానికి వెళ్ళటానికి కింద ఒక దారి వెళ్ళాం కదా, ఆ దారిలాగే ఉంటుంది ఇది. కానీ ఇది ఇంకా చిన్నగా ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఎంత లావు ఉన్నవారైనా సరే ఈ దారి నుంచి ముందుకు వెళ్ళటాన్ని మనం చూడొచ్చు. చూడండి, ఈ దారి అనేది ఇట్లా 2 రాళ్ల మధ్య సందున ఇది ఒక అడ్వెంచర్లా ఉంటుంది. మన ముందు ఉన్నవారు కూడా వెళ్తున్నారు చూడండి. నిజంగా ఇక్కడ నేను చూశాను ఫ్రెండ్స్, చాలా లావు ఉన్న వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళిపోతున్నారు. కానీ దారి మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఎవరైనా సరే ఈ లోపల నుంచి వెళ్ళడానికి ఇది ఒక అడ్వెంచర్లా ఉంటుంది. చూడొచ్చు, కింద మెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, చిన్న చిన్న పాపలను కూడా తీసుకొని వారు ఎక్కించడం జరుగుతుంది. చూడండి, చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ బండరాల మధ్య నుంచి మనం లక్ష్మీదేవి ఆలయానికి వచ్చేసాం. ఇక్కడికి ఆలయం అనేది పైన ఉంటుంది, బాగా కొండ పైన ఉంటుంది. సో కాబట్టి మనం కొండ పై భాగం వరకు వచ్చేసాం. ఈ ఆలయం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, భక్తులు ఇక్కడ క్యూ లైన్లో నుంచొని ఉన్నారు. అలాగే కింద గ్రామాన్ని చూడొచ్చు. మనం కింద నుంచి చూస్తున్నప్పుడు కనిపించే ఆలయమే ఇక్కడ లక్ష్మీమాత ఆలయం. మీకు కింద మనకు ఎంట్రన్స్ దారి కూడా కనిపిస్తూ ఉంది, దూరంగా చూడొచ్చు. అలాగే మనం నడిచి వచ్చిన బండ ఏదైతే బండరాళ్ల మధ్యలో చిన్న దారి ఉందో దాన్ని కూడా చూడొచ్చు. నడిచి వస్తున్న భక్తులను కూడా మీరు చూడండి. చిన్న పాపలు కూడా ఈ పైకి ఆ సందు అంటే చిన్న బండరాళ్ల మధ్యలో నుంచి పైకి ఎక్కి రావటాన్ని చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం లక్ష్మీమాత ఆలయం దగ్గర ఉన్నాం చూడండి. అలాగే ఇక్కడ లక్ష్మీమాత ఆలయం నుంచి కింద మీకు నరసింహస్వామి యొక్క ఆలయాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు ఆ పందిరి వేసింది 100 రూపీస్ దారి, అలాగే అటుపక్క ఫ్రీ దారి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మీకు ఏవైనా పూజా సామాగ్రి కావాలంటే పైన కూడా అమ్ముతున్నారు, అవైనా తీసుకోవచ్చు. మనం లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించుకొని ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం అయినప్పుడు ఇక్కడ మనకి ఒక రావి చెట్టు కనిపిస్తుంది. ఆ రావి చెట్టు దగ్గర లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఫొటోస్ కూడా పెట్టున్నాయి. ఇక్కడ పూజిస్తున్న భక్తులను కూడా మనం చూడొచ్చు.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ దర్శించుకుంటున్నాం భక్తుల్ని. అలాగే ఇప్పుడు మనం దిగేసి ఇక్కడ మనం ఆలయాన్ని దర్శించుకున్నాం, ఇంకా దిగి కిందకు వచ్చేస్తున్నాం. ఈ దారి ఏదైతే దారిలో వెళ్ళామో అదే దారిలో మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నా. ఈ మధ్య దారిలో మీరు ఏవైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా చెప్పించుకోవచ్చు, చాలామంది ఆ పక్కన ఉంటారు. అలాగే ఇక్కడ కోతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కోతులు కూడా మనకి ఎక్కడ చూసినా అవే కనిపిస్తూ ఉంటాయి. మీకు భక్తులు శనివారం రోజు ఒక్కరోజు ఉండటం వల్ల చాలామంది ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా గంట సింబల్ అనేది ప్రెస్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఏవి తీసినా మీ ముందుకు తీసుకొస్తాను. నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి.